రొట్టె ద్రాక్షరసం ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? 3 పాయింట్ల మీద ఈరోజు మీకు కొన్ని సంగతులు మీకు నేర్పుతున్న పిల్లలు జాగ్రత్తగా నేర్చుకోవాలి. కానీ చాలా మంది రొట్టె ద్రాక్షరసం గురించి చాలా అనాలోచనగా కలిగి ఉన్నారు. రొట్టె ద్రాక్షరసం అంటే ఏంటి అసలు అన్నది మనం నేర్చుకోవాలి. మొదటిగా రొట్టె ద్రాక్షరసం అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఒక మాటను మీకు చదివేస్తాను, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము 47 నుండి మనం చదువుకుందాం. జాగ్రత్తగా చదవండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. నీ పితరులు అరణ్యమును మన్నాను తినను చనిపోయి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. నా శరీరము నా రక్తము మీరు తీసుకుంటే మీరు దేన్ని తీసుకుంటున్నట్టు తెలుసండి? జీవాహారాన్ని తీసుకుంటున్నట్టు అని చెప్తున్నట్టు. ఈ జీవాహారం అనేటువంటిది మనకు అవసరమై ఉంది కనుకనే ఈ జీవాహారం గురించి యేసుక్రీస్తు వారు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. వినాలి, ఎవరు కూడా ఇంకా డిస్టర్బ్ అవ్వద్దు, అనాలోచనగా ఉండదు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏంటి ఆలోచన చేయని. ఏమంటున్నాడంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు, అండి నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు. 54వ వచనం చూడండి, 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అంటున్నాడు. చూడండి, నా శరీరము నా రక్తము. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నా శరీరము నా రక్తము. నా శరీరము నిజమైన ఆహారము అంటున్నాడు. నిజమైన ఆహారము. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పిన తర్వాత దేవుని యొక్క లేఖనాల్లోనికి తీసుకెళ్తాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఆహారం తినేటప్పుడు దాని క్రమ పద్ధతిలో తింటే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. మనం ఎలా పడితే అలా తిన్నామనుకో మన శరీరాల్లో బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. మనం ఫుడ్ని తీసుకునేటప్పుడు, అంటే ఆహారం తీసుకునేటప్పుడు క్రమ పద్ధతిలో తీసుకోవాలి. టైం టు టైం తీసుకోవాలి. ఎలా తినాలో అలాగే తినాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగే ఎంత దొరికితే అంత తినేసాం అనుకోండి, మనకి శరీరంలో ఏమొచ్చేస్తుంది? ప్రాబ్లం వచ్చేస్తుంది. అలాగే యేసుక్రీస్తు శరీరాన్ని కూడా రక్తాన్ని కూడా ఎలా తీసుకోవాలో చెప్పాడు, ఎందుకు తీసుకోవాలో చెప్పాడు, ఎవరు తీసుకోవాలో చెప్పాడు. ఇంకో విషయం ఏంటి తెలిసి, ఎప్పుడు తీసుకోవాలో కూడా చెప్పాడు. ఎప్పుడు తీసుకోవాలనే దానికంటే ముందు ఎవరు తీసుకోవాలో చెప్తాను మీరు ముందుగా. ఏంటి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రాముఖ్యమైన మొదటి పాయింట్ ఏంటంటే, ఎవరు తీసుకోవాలి రొట్టె ద్రాక్షరసం. ముఖ్యముగా రొట్టె ద్రాక్షరసం తీసుకోవలసిన వారు ఎవరు? అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం పిల్లారా. 2వ అధ్యాయము
41వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి అతని వాక్యము అంటే పేతురు గారు వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. వాక్యమును అంగీకరించిన వారు ఏం పొందారంట? బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అంటే బాప్తిస్మము పొందిన వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట అంటే ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని ఏం చేశారంట? ఎడతెగక ఏం చేశారంట? ఎడతెగక అంటే రొట్టె ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలి? బాప్తిసము పొందిన వారు మాత్రమే తీసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా మీకు? మన పాయింట్ ఏంటంటే రొట్టె ద్రాక్షారసం ఎవరు తీసుకోవాలి అన్నది పాయింట్. ఇప్పుడు మనకి ఎవరు తీసుకోవాలని చెప్తున్నాడు? మరలా 41 వచ్చిన మరలా చదువు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది సంఘములో చేర్చబడిరి. వీరు సంఘములో చేర్చబడిన వీరు బాప్తిస్మము పొందిన వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఎందుకు ఎడతెగక ఉండిరి? ఆలోచించారు ఎప్పుడైనా? బైబిల్ ఇంత బాగా ఆలోచించాలండి. ఎప్పుడు కూడా ఎవరు తీసుకోవాలో తెలియదు ఎప్పటికీ రొట్టె ద్రాక్షారసం. అండి వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందాలి. బాప్తిసం ఎవరు పెడితే వారు పొందకూడదు. ఎవరు పొందాలి బాప్తిసం? వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందాలని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ మరలా చదవండి. ఆ మాట మీకు చాలా క్లారిటీగా ఉంది అక్కడ. కాబట్టి పేతురు గారు చెప్పిన వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక అంటే ఖాళీ లేకుండా. ఎడతెగకుండా అంటే అర్థమండి అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు జరిగితే మనకేం జరుగుతుందో కూడా రాశాడు. ఈ రొట్టె ద్రాక్షారసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి? బాప్తిసం పొందిన ప్రతి వారికి. బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి రొట్టె ద్రాక్షారసం దగ్గరికి వచ్చేయాలి. ఎందుకంటే ఎడతెగకుండా రావాలి. ఎందుకు ఎడతెగకుండా రావాలో కూడా చెప్పాడు బైబిల్లో. ఎందుకు ఎడతెగకుండా రావాలో కూడా చెప్పాడు. మీకు ఇప్పుడు మనం చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎవరు తీసుకోవాలి రొట్టె ద్రాక్షారసం? ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు మనకు అర్థమైపోయింది. ఎవరు చెప్పండి? బాప్తిసం పొందిన వారు తీసుకోవాలి. ఇప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి బాబు ఈ రొట్టె రసం? ఎప్పుడు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి కాదు, ఎవరు తీసుకోవాలని చెప్పండి మీకు. ఎవరు తీసుకోవాలండి? వాక్యమును అంగీకరించి బాప్తిసం పొందిన వీరు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? వీరు ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని ఎప్పుడు తీసుకోవాలి? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందామా? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం చదివాము డైరెక్టర్గా. 7వ వచనం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున అని బైబిల్లో రాయబడిందా? ఏమని రాయబడింది? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనుకోండి. ఆదివారమున రొట్టె విరుచుటకు ఏం చేయాలంట? కూడుకోవాలి. ఏ ఆదివారం? ఏమో చాలా మంది బైబిల్ అర్థం కాక చాలా మంది ఏం చేశారంటే నెలకు ఒక ఆదివారం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు.
ఎన్ని వారాల కంట? నెలకు ఒక ఆదివారం, నెలలో మొదటి ఆదివారం నాడే ఇస్తారు. ఏంటది? రొట్టె ద్రాక్షారసం. రొట్టె ద్రాక్షారసం అనేటువంటిది నెలకోసారి కాదు, ఎడతెగక తీసుకోమన్నాడు. ఇందాక మనం చదువుకున్న మాట ఎడతెగక అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రతి ఆదివారమున కూడుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరనాడు ఎల్లనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాను అని రాయబడి ఉంది. మీరు ఎలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలన్నీ కూడా. ఇందులో పాయింట్లు చాలా అర్థంతో కూడినటువంటి పాయింట్స్ ఉన్నాయి. ఏమా అర్థం చేసుకోండి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా. మంచిది. ఇప్పుడు రొట్టె రసం అంటే ద్రాక్ష రసం. రొట్టె క్రీస్తు శరీరము, ద్రాక్ష రసం ఏమో క్రీస్తు రక్తం. ఇది ఎవరు తీసుకోవాలని చెప్తున్నాడు? బాప్తిస్మం పొందిన వారు. ఎవరు ఆ బాప్తిస్మం పొందిన వారు అని అంటే వాక్యమును అంగీకరించి బాప్తిస్మం పొందిన వారు తీసుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడు తీసుకోవాలి? ఈ రొట్టె ద్రాక్ష రసము ఎప్పుడు తీసుకోవాలంటే ప్రతి ఆదివారమున్న రొట్టె ద్రాక్ష రసం ఎవరు తీసుకోవాలంటే బాప్తిస్మం పొందిన వారందరూ కూడా రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? మనకి ఇప్పుడు అర్థమైంది. ఎవరు తీసుకోవాలో చెప్పాను, ఎప్పుడు తీసుకోవాలో చెప్పాను. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం పిల్లరా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనం చదువుకుందాం. అమ్మా, పరిశుద్ధుల కొరకైన కానుకల విషయం అయితే నేను నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున అని ఉందా బైబిల్లో? ఉందా లేదా బైబిల్లో? ఏమన్నా ఉంది? మరి నేను చెప్తున్నమాట, దేవుడు చెప్తున్నమాట. అంటే సంఘములో చేర్చబడిన నువ్వు ప్రతి ఆదివారం ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి, సంఘములో కూడుకోవాలి. నీవు ఎడతెగకుండా రావాలి. ఎందుకంటే అది నీ బాధ్యత. అది నువ్వు ఒప్పుకున్నావు. నీవు ఒప్పుకున్న ఒప్పుకోలను నిరర్థకం చేసినా, లేకపోతే దాన్ని అనాలోచనగా చేసినా నీకేం జరుగుతుందో తెలిసే చెప్పాడు. ప్రతిదీ కూడా మీకు విడమర్చి చెప్తాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లలు. ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని ఎవరైనా అనాలోచనగా కానీ అప్పుడప్పుడు వచ్చి కానీ మళ్ళా మనం ఎస్కేప్ అయిపోతూ ఉన్నాం. ఆదివారం కనిపించకుండా ఎస్కేప్ అయిపోతూ ఉన్నాం. వాళ్ళ గురించి క్లారిటీగా రాశాడు దేవుడు. ఏమని రాశాడో మీకు చూపిస్తాను. ప్రతి ఆదివారం నువ్వు సంఘంలో కనిపించాలి అని చెప్తున్నాడు. ప్రతి ఆదివారం రొట్టె నువ్వు తీసుకోవాలని చెప్తున్నాడు. రొట్టె ఎవరు తీసుకోవాలంటే బాప్తిసం పొందిన వారందరూ తీసుకోవాలని చెప్తున్నాడు. అసలు ఈ రొట్టె రసాన్ని నువ్వు ఆదివారం తీసుకోకపోతే నీకేం జరిగింది అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వెళ్దాం. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయములోనికి తీసుకెళ్తున్నాను. చూడండి 23వ వచనం చదవాలి. చాలా జాగ్రత్తగా చదవాలి ఈ మాటలన్నీ కూడా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. నేను మీకు అప్పగించిన ఈ రొట్టెను ద్రాక్ష రసమును నేను ప్రభు వలన పొంది తిని. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన రొట్టె ద్రాక్ష రసం దేవుని వలన నేను పొంది తిని. దాన్నే మీకు నేను ఇచ్చాను. రొట్టె ఇచ్చాను, ద్రాక్ష రసం ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను మీకు ముందే చదివించాను. నేను నా వైపు చూస్తూ ఉంటే మీకు బాగా అర్థమవుతుంది.
ఎందుకు ఇచ్చాను మీకు? అది నిజమైన జీవాహారము. ఏంటంట? నిజమైన జీవాహారము. ఈ ఆహారం వల్ల నీకేం జరిగిందో తెలుసా? ఈ రొట్టెను ద్రాక్షారసం తీసుకోవడం వల్ల నీకేం జరిగిందో తెలుసా? యేసు ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ నువ్వు చనిపోయి సమాధిలోనికి చేర్చబడి ఈ ఆత్మ పరదేశంలోనికి వెళితే ఈ రొట్టె రసమును ప్రతి ఆదివారం తీసుకున్నా కనుక యేసు వచ్చినప్పుడు ప్రథమంగా లేచేది ఎవరో తెలుసండి? రొట్టె ద్రాక్షారసం తీసుకున్న వారు అంచె దినమున ఏం చేయబడతారంట? లేపబడుదురు అని మాట్లాడుతూ చూడండి. మీకు బాగా చూపిస్తాను. 54 వచ్చిన యోహాను సువార్త 6:54 వచ్చినానికి మరలా రండి ఒకసారి. ఈ మాట ఇక్కడ ఆపండి, ఇది ముడిసేయద్దు, మరలా రావాలి ఇక్కడికి మనం. కానీ యోహాను సువార్త 6:54 వచ్చిన, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంచె దినమున, అంటే మృతుల పునరుత్థాన దినమున నేను వాడిని ఏం చేస్తానన్నాడు? అంటే నువ్వు లేపబడే పరిస్థితి నువ్వు పోగొట్టుకుంటున్నావు. అర్థమవుతుంది మీకు? అర్థమవ్వాలి ప్రతి వారు. అసలు ఆదివారం నువ్వు సంఘంలో మానేస్తున్నావు అంటే నువ్వేం పోగొట్టుకుంటున్నావు తెలుసా? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు అన్న సంగతి తెలుసుకోవాలి. ఆదివారమున జీవాహారాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ ఎవరైనా కానీ ఉదయం లేచి లేగానే కొంతమంది బెడ్ కాఫీ తాగుతూ ఉంటారు. అంటే ప్రారంభం లేచి లేగానే ఏం మొదలెడతారు? బెడ్ కాఫీతో మొదలెడతారు. సాయంత్రం పడుకునే దాకా కడుపులో ఏదో వేస్తూనే ఉంటారు. ఎందుకని గంటకి ఖాళీ అయిపోతుంది మన కడుపు. అంటే ఉదయం టిఫిన్ తింటాం, మళ్ళీ మధ్యాహ్నానికి 1 గంట అయితే లోపల గంట కొట్టేస్తూ ఉంటుంది ఖాళీ. మరలా 1 గంటకు భోజనం చేసాం అనుకోండి, మరలా సాయంత్రం 7:30 8 మరలా గంట కొట్టేస్తుంది. కారణం ఏంటి? ఆకలి ఖాళీ అయిపోతుంది. ఏంటి? దినానికి 3 సార్లు నువ్వు భోజనం చేస్తావు కదా, లేకపోతే టిఫిను భోజనం చేస్తున్నావు కదా, వారానికి ఒక్కసారి కూడా దేవుని వాక్యం అనే జీవాహారాన్ని నువ్వు తీసుకోకపోతే నీ ఆత్మ ఏమైపోద్ది చెప్పండి? బైబిల్ ఏమని చెప్తుంది? జీవాహారము నేనే, జీవాహారమును నేనే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, వాణిని నేను అంచె దినమున లేపెదను. ఒకవేళ ఎలా చేయలేదనుకోండి, మనకు సంభవించే పరిస్థితి లేదు చెప్పనా? చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము చూద్దామండి. కొన్ని మాటలు మనము అక్కడ బైబిల్లో ఎంత చక్కగా రాయించాడు చూడండి. ఆ మాటలన్నీ కూడా చదవరు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వడు, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ప్రతి ఆదివారమున మనం ఏం చేసుకోవాలంట? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలంట. ఏమని రాయబడింది ఇక్కడ? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో నేను త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేగా దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నేను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎవడైనా ఈ రొట్టెను ద్రాక్షారసమును ఎవడైనా అయోగ్యముగా చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు అయోగ్యముగా, మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. పాయింట్ 26వ వచనం, 27వ వచనం, జాగ్రత్తగా ఆలోచించండి ఈ పాయింట్. కాబట్టి ఎవడు అయోగ్యముగా
ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి మరలా అపరాధిగా మారిపోతున్నాడు. నువ్వు అపరాధములో నుండే పరిశుద్ధతలోనికి వచ్చావు. మరలా నువ్వు దీన్ని అయోగ్యంగా తీసుకుంటే నువ్వు ఎలా మారిపోతున్నావు? అపరాధిగా. మొదటి పాయింట్ అపరాధిగా మారిపోతాడు. రెండో పాయింట్ అని చెప్తున్నాడు చూడండి, అక్కడ నేను చదవాలి ఆ మాటను. మొదటి పాయింట్ అపరాధిగా మారిపోతాడు. 29వ వచనం చదువుతాలి, 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగు చేసుకున్నకి తిని త్రాగుచున్నాడు. ఇందువలననే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇందువలననే మీలో అనేకులు బలహీనైపోతున్నారు, కొందరు రోగులైపోతున్నారు, చాలా మంది చనిపోతున్నారు. అర్థమైంది మీకు? ఆదివారం నువ్వు రొట్టె విరవకపోతే నీకు జరిగేది ఏంటో తెలుసా? బలహీనురాలు అయిపోతావు. రెండోది ఏం చేస్తారో తెలుసా? రోగిగా మారిపోతావు. మూడోది ఏం చేసినప్పుడు చెప్తున్నాడు తెలుసా? సాగుకి అప్పగింపబడతావు. ఎంత క్లారిటీగా రాసిన చూడండి బైబిల్. నీకేమో ఆదివారం అంటే అనాలోచనగా ఉంది. నీకు ఒక ఆదివారం వెళ్తే సార్లే, మరలా నెల దాకా మనం కనిపించకపోయినా పర్లేదు అనుకుంటాం మనం. కొన్ని సంఘాలు అయితే నెలకోసారి ఇస్తే చాలు అనుకుంటున్నారు. ఇది ఎడతెగక తీసుకోమన్నాడా? అప్పుడప్పుడు తీసుకోమన్నాడా? ఎడతెగక తీసుకోవాలి. బైబిల్ ఏమని చెప్తుంది? ప్రతి ఆదివారమున రొట్టె విరిచుటకు మేము కూడుకుని ఉన్నాము అంటున్నాడు చూడండి బైబిల్లో. అంటే ఇంత వండర్గా వాక్యం ఉంటే అపార్థం చేసుకుంటే అపరాధులం అయిపోతాం మనం అందరం కూడా. కానీ బాగా చెప్తున్నటువంటి రొట్టె ద్రాక్షరసం అనే దాని గురించి ఎంత గొప్ప విశ్లేషణ దేవుడు మనకు రాయించాడో చూడండి పిల్లరా. ఆయన చెప్తున్న ప్రతి మాటలను మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైనా యోగ్యంగా దీన్ని తీసుకుంటే, మనం చదువు 29వ వచనం, అది 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. 29 ప్రభు శరీరమని వివేచింపక. చాలా మంది ఏం చేస్తారంటే, ఇది రొట్టె వచ్చినప్పుడు ఇది ప్రభు శరీరం అని వివేచింపరంట. ఏం తీసుకుంటారు? రొట్టెలాగానే తినేస్తారంట. ఇది రొట్టె కదా అనుకుంటారంట. అది రొట్టె అనుకోకూడదు, ప్రభు శరీరం అని నువ్వు వివేచించాలి. అలాగూ చేయకోకుండా నువ్వు చేస్తున్నావు అనుకో. 30వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు చదువుతాను అమ్మా. ఇందువలననే నీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది అంటే అర్థమైంది తెలుసా? చచ్చిపోతున్నారు. అమ్మా అయ్యలారా, మీకు చెప్పే మాట ఏంటంటే, బాప్తిసం తీసుకున్న మీరు ప్రతి ఆదివారం ప్రభు యొక్క రొట్టెను, శరీరాన్ని, ద్రాక్షరసమును అంటే ఆయన రక్తాన్ని మీరు తీసుకోవాలి. రొట్టె అంటే ఆయన శరీరము, ద్రాక్షరసం అంటే ఆయన రక్తం. ఆయన రక్తాన్ని బాప్తిసం తీసుకున్న ప్రతి వారు ప్రతి ఆదివారమున తీసుకోవాలి. అలా తీసుకోకపోతే మిమ్మల్ని మీరే బలహీనులుగా మార్చుకుంటున్నారు. అదేగా చెప్పాడు, బలహీనులు అయిపోతారు కొందరు, కొందరేమో రోగులుగా మారిపోతారు, కొందరైతే నిద్రించుతున్నారు అంటే చచ్చిపోతున్నారు. దేనివల్ల? జీవాహారాన్ని పోగొట్టుకున్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. సమస్య ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు? మీరు దేవునికి దూరం అయిపోతున్నారు. మీరు దేవునికి దగ్గర ఉండండి, ప్రతి సమస్య ఆయన మీద వేయండి, ఆయన చూసుకుంటాడు. ఏదో పూట భోజనం లేకపోతే చనిపోతామా? ఒక వారం లేకపోతే చనిపోతామా? దేవుని కొరకు ఉపవాసం ఉన్నాం అనుకో, దేవుని కొరకు భోజనం లేకుండా ఉన్నాం అనుకో, దేవుడే చూసుకుంటాడండి. ఎవరి కొరకు మానేసే భోజనం? ఎవరి కొరకు మానేసే భోజనం? వారం అంతా పని లేదు, తినడానికి లేదు. ఆదివారం వచ్చింది, ఆదివారమే పని వచ్చింది అనుకో, గబగబా వెళ్ళిపోకూడదు. ఎందుకో తెలుసా?
ఎప్పటి వరకు లేదు పని. ఆదివారం ఎందుకు పెట్టాడు తెలుసా? ఇక్కడికి వస్తే జీవాహారం దొరికింది నీకు. జీవాహారం కంటే గొప్పది ఏది కూడా భూమి మీద లేదు. నిన్ను శారీరకమైన ఆహారం కొరకు ఆశలు చూపించి నడిపించేసే ఎవరో తెలుసా అండి? అపవాది. ఆడి మైండ్ సెట్ పెట్టుకుంటాడు, నువ్వు ఇక్కడికి వస్తే బాగుపడతావు, అలా పోతే రోగిగానో లేకపోతే బలహీనురాలుగానో చచ్చిపోవడమో జరిగింది కనుక నిన్ను బయటకు పంపుతూ ఉంటాడు. అందుకే దేవుని ప్రణాళికల్లో దేవుడు మనకిచ్చే ఆలోచన జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే రొట్టె ద్రాక్షరసం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలని చెప్పాను? వాక్యమును విని బాప్తిసం పొందిన వారు మాత్రమే తీసుకోవాలి. అది బైబిల్లో ఉన్నదన్నా నేనేం చెప్తున్నాను? బైబిల్లో మీకు క్లియర్గా చూపించారు మాట. అంటే బాప్తిస్మం, వాక్యమును విని బాప్తిసం పొందిన వారు రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ప్రతి ఆదివారమున తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? దాన్ని ఎందుకు తీసుకోవాలి ప్రతి ఆదివారం? నేను 3 పాయింట్లుగా చెప్పాను. 1, ఎవరు తీసుకోవాలి? 2, ఎప్పుడు తీసుకోవాలి? 3, ఎందుకు తీసుకోవాలి? మనం ఎందుకు తీసుకోవాలి ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని అని అంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దామప్పుడు ఎంత బాగుంటుందో చూడమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. అమ్మా, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నదే కదా. మనము రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పంచుకున్నదే కదా. మనమందరం ఆ ఒక్కటి రొట్టెలో పాలు పంచుకునిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందా? ఏం అర్థం కాదు, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. మనం అందరం ఒక రొట్టె విరిచామా? 45 రొట్టెలు అని విరిచామా? అందరం ఒక రొట్టెలోనే పాలు భాగస్వామై. రొట్టె ఒకటే అందరము తీసుకున్నాం, అంతేనా? ఇప్పుడు రొట్టె మనందరి కొరకు విరవబడింది. ఒక రొట్టె మనందరి కొరకు ముక్కలైపోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒకటిగా ఉండే ఒకటిగా ఉంటుంది రొట్టె ఉంటుందా, లేకపోతే ముక్కలుగా ఉంటుంది రొట్టె? చెప్పాలి. రొట్టె ఒకటే, మనమందరం ఎరవబట్టి ముక్కలైంది. అర్థమైంది? ఇప్పుడు మనం అనేకంగా ఉన్నాం, ముక్కలైపోయి ఉన్నాం. ఈ రొట్టె మనకు నేర్పేది ఏంటంటే అనేకులమైన మనము ఒక్కటిగా ఉండాలన్నది నేర్పుతుంది మనకు. అర్థమైంది మీకు? శరీరము ఒకటే, అవయవాలు వేరు. చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, కాళ్ళు ఉన్నాయి, ఇలాగ అవయవాలు ఉన్నాయి. శరీరం ఒకటే, అవయవాలు వేరుగా ఉన్నాయి. అలాగే రొట్టె ఒకటే. ఈ రొట్టెను అనేకులమైన మనమందరం తీసుకున్నాం. అలాగే ఈ రొట్టె తిన్న మనమందరం ఏమైపోవాలంట? ఒక్కటైపోవాలి. మన చదవమాట, మనము దీవించు ఆశీర్వచనం వచ్చినప్పుడు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నది. 17వ వచనం చదువుతారు డైరెక్ట్. మనమందరం ఆ యొక్క రొట్టెలో పాలు పంచుకునిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరముగా మారిపోవాలి. సంఘము అంటే ఏంటో తెలుసా? క్రీస్తు శరీరముగా మారిపోవాలి. మనమందరం అంటే దీని గురించి మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనమందరము సమాధానముతో ఉండాలి, సంఘంలో ఒకటిగా ఉండాలి. మనకి ఏదైనా మాట అనుకుంటే అందరము ఆ మాట మీదే బేస్ అవ్వాలి. తలకొక మాట మాట్లాడకూడదు. తలకొక మాట మాట్లాడారనుకో రొట్టె ఒకటైనా ముక్కలు అనేకులుగా విడిపోతుంది. ఇప్పుడు ఒక రొట్టె మనందరి కొరకు విరవబడింది, అది యేసుక్రీస్తు వారు. వినాలి, ముఖ్యంగా మీకు తెలియవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు రొట్టెగా ఉండేవాడు. మనందరి కొరకు ఏం చెప్పాడంట? మొక్కలైపోయాడు. ఎందుకు మొక్కలైపోయాడు అని అంటే, మనమందరం అనేకలమై ఆ
ఆ రొట్టెను ముక్కలు చేస్తాం, మరలా ఆయన శరీరం ఒకటిగా అయిపోవాలి. ఈ ముక్కలన్నీ కూడా ఒకటిగా అయిపోతే ఆ రొట్టె మళ్ళీ ఒకటైపోతుంది. మనము అనేకులమై ఉన్న మనము ఈ రొట్టెలను ద్రాక్షారసములను పాలు భాగస్థులమైతే మనమందరం ఏమైపోతామంట? ఒక్కటిగా మారిపోతాం. అర్థమైందా? ఎందుకు తీసుకోవాలి? ఒకటిగా మారిపోవడానికి ఇది తీసుకోవాలి. ఇంకో విషయం చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అండ్ పిల్లలు, ఇంకో విషయం ఏంటంటే యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయానికి వద్దాం పిల్లలు. 6వ అధ్యాయానికి వద్దాం. 6వ అధ్యాయం 52వ వచనం చదువుతల్లి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. కావున యేసెట్లను, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తములోనిది తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అంటున్నాడు. చూడండి, మీలో మీరు ఏం గలవారు కావాలన్నా? జీవము గలవారు కారు. ఇప్పుడు బాగా ఆలోచించండి. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తాడు. ఆ ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఎఫెసీలకు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. చూడండి ఆ మాట, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని ఉండదు. చదవమ్మా మాట ఒకసారి. ఎఫెసీకి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. అక్కడ మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చనిపోయారు. మీరేమైపోయారంట? చనిపోయారు. అపరాధాలు పాపాలు మిమ్మల్ని ఏం చేసినాయంట? చంపేసినాయి. మీలో మీరు జీవము గలవారుగా లేరు. వినాలి, బైబిల్ చూడక్కర్లేదు, నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వింటే నేను ముగించేస్తాను. ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. మీలో మీరు జీవము గలవారిగా లేరు. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. మీరు చచ్చిన వారుగా మారిపోయారు. చచ్చిన వారిగా మీరు మారిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు మీలో మీరు జీవము గలవారంగా మారడం కోసం ఆయన ఏం చేశాడంట? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మీ అందరి కొరకు అర్పించేశాడంట. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడంటే, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అని చెప్పాడు. చదవమ్మా 54వ వచనం యోహాను సువార్త. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున అంటే యేసు ప్రభు రాకడ దినాన్న, ఆయన యేసు ప్రభు రాకడ దినాన్న నువ్వు సమాధిలో నీ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు పరదేశకు వెళ్ళిపోతే, ఎందుకు పరదేశకు వెళ్ళిపోతావు? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు తీసుకున్నావు కనుక నీకేం కలిగింది? ఏం కలిగింది? నిత్య జీవము కలిగింది. ఏం కలిగిందంట? నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏంటి తెలుసండి? పరలోకపు జీవాన్ని నువ్వు తీసుకున్నావు. ఈ ఆహారం ఏంటనుకుంటున్నారు? రొట్టె, ద్రాక్షారం అంటే, ద్రాక్షారసం అంటే ఏంటో తెలుసండి? మనకి జీవాహారం. ప్రతి ఆదివారమున మన ఆత్మకు ఏ ఆహారం అంటే? జీవాహారము. ఈ జీవాహారాన్ని మనం కోల్పోయామనుకోండి, మరలా మనం ఏమైపోతామంట? మీరు చదువుకున్నారు ఇందాక, అపరాధులుగా మారిపోతారు. మీరు అపరాధులుగా మారిపోవడానికి ఎవరు కారణం అనుకున్నారు? మీరే. మా ఇంట్లో సమస్యలు వచ్చేసినాయండి, మా ఇంట్లో చాలా మంది బలహీనలు అయిపోయారండి, మేము బలహీనత వచ్చేస్తుంది అంటే ఉంటారు చాలా మంది. బాప్తిసం పొందిన వాళ్ళు చాలా మంది చూడండి. ఎందుకు బలహీనత వస్తుంది అనుకుంటున్నావు? ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నువ్వు విడిచిపెట్టేస్తాను. అదే కదా రాశాడు ఆ మాట రాసింది. ఎందుకు? మీరు ప్రభు యొక్క శరీరమునకు
ప్రభు యొక్క రక్తమునకు దూరం అయిపోతే మిమ్మల్ని మీరు ఎలా మార్చుకుంటారంట? అపరాధులుగా మార్చుకుంటారు. మీలో బలహీనులు అయిపోతారు చాలా మంది. మీలో కొంతమంది రోగులు అయిపోతారు. మీలో కొంతమంది ఏమైపోతారంట? చనిపోతారు. ఎంత క్లారిటీగా రాశారు చూడండి బైబిల్. అందుకే బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా ప్రతి ఆదివారం ఎక్కడ కనిపించాలో తెలుసా? సంఘములో కనిపించాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు ప్రతి ఆదివారం తీసుకోవాలి. ఎందుకు తెలుసా? నీ జీవాహారం అది. నీలో నీకు జీవము కలగాలంటే, మీలో మీరు జీవము కలగాలి ఉండాలంటే. అంతేనమ్మా? 53వ వచనం ఏమని ఉన్నది? యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం చదవండి. ఏమనుందో? కావున యేసు ఎట్లను మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని, చూసారండి, మీలో మీరు జీవము గలవారు కాలేరు అంటే చూడండి, మీలో మీరు జీవము గలవారు కాలేరు. రొట్టె ద్రాక్ష రసం మీలోనికి ఏం పంపుతుందంట? జీవాన్ని. మీరు ఇప్పుడు ఎలాగున్నారు? ఒకప్పుడు బాప్తిసం పొందనప్పుడు ఎలాగున్నారు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు మీరు. ఇప్పుడు ఎప్పుడైతే వాక్యాన్ని విని బాప్తిసము పొందారో, బాప్తిసం పొందిన నీవు ప్రతి ఆదివారం రొట్టె వినడం వల్ల నీలో నీవు ఏం కలగజేసుకున్నావంట? జీవాన్ని. ఎంత బాగా రాశాడండి బైబిల్ని. మీలో మీరు జీవము గలవారు అన్నాడు. చదవ మళ్ళా మాట. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందును. అవును, ఏ చెట్లను మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాలేరు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అర్థమైపోయింది ఇప్పుడు మీకు? అందరికి అర్థం అవ్వాలండి. ఇప్పుడు ఆలోచించండి. మీరు రొట్టెలే ద్రాక్ష రసాన్ని మీరు ఎలాగ అనాలోచనగా చేస్తున్నారు, దాన్ని బట్టి మీ కుటుంబాలలో ఏం కలుగుతున్నాయంట? బలహీనులు కొంతమంది అయిపోతున్నారు, కొంతమంది రోగాలకు అప్పగించబడిపోతున్నారు, కొంతమంది ఏమో చనిపోతున్నారు. అది ప్రాబ్లం ఎవరిది చెప్పండి? ప్రాబ్లం ఎవరిది? దేవుందా? కాదు, దేవుంది కాదు, మనదే ప్రాబ్లం. ఎందుకు మనదే ప్రాబ్లం అంటే, ఆదివారం నువ్వు సంఘములో కనబడవలసిన వ్యక్తువు నువ్వు సంఘానికి రాకుండా నువ్వు బయట ఉంటే నీకు పొందవలసిన జీవాన్ని నువ్వు కోల్పోతున్నావు. అది అపవాది చేసేటువంటి ప్రయత్నం. అపవాది నిన్ను సంఘానికి దూరం చేస్తూ ఉంటుంది. ఏయో పనులు చూపిస్తూ ఉంటుంది, ఏయో కార్యక్రమాలు చూపిస్తూ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలనుకుంటావు. ఏ రోజు? ఆదివారమే. ఆదివారం నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు అంటే ఈ ఆలోచన ఎవరు కలిగించారో తెలుసండి? నిన్ను జీవము గలవాడిగా కాకుండా చేయాలని దేవునికి విరోధంగా అపవాది నిన్ను ప్రేరణ చేస్తుంది. పిల్లలు పాయింట్లకు వచ్చి నేను ముగించేస్తాను జాగ్రత్తగా. రొట్టె ద్రాక్ష రసం మొదట ఎవరు తీసుకోవాలి? చెప్పండి. బాప్తిసమము పొందిన వారు మాత్రమే తీసుకోవాలి. మీకు రిఫరెన్స్లు చూపించాను అన్నీ కూడా, మళ్ళీ తర్వాత ఏమనుకోకండి అండి. మీకు ఎలా మరలా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. మొదట రొట్టె ద్రాక్ష రసము తీసుకోవాల్సింది ఎవరనంటే, వాక్యములు విని బాప్తిసము పొందిన వారు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి. పెళ్ళిళ్ళు బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు కాదండి. కొంతమంది బలహీన మాకు ఆ రోగం తగ్గిపోతే బాప్తిసం తీసుకుంటానండి అని చాలామంది రోగం తగ్గిపోయినప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళు అంటారు. కొంతమంది ఏమో పెళ్ళిళ్ళకి బాప్తిసం తీసుకునే వాళ్ళు అంటారు. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పలేదు. బాప్తిసం అంటే ఎవరు తీసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడంటే, వాక్యమును విని బాప్తిసం పొందిన వారు, వాక్యమును విని బాప్తిసం పొందిన వారు మాత్రమే రొట్టె ద్రాక్ష రసము తీసుకోవడానికి అర్హులు. ఎప్పుడు తీసుకోవాలని చెప్తున్నాడు?
ప్రతి ఆదివారమున తీసుకోవాలని చెప్తున్నాడు. మీకు చూపించాను, ప్రతి రెఫరెన్స్ చూపించాను. నెక్స్ట్ ఎందుకు తీసుకోవాలని చెప్తున్నాడు? ఎందుకు తీసుకోవాలని చెప్తున్నాడు? మీలో మీరు జీవము గల వారిగా మారాలి. నెక్స్ట్ యేసు ప్రభు వచ్చినప్పుడు మీ యొక్క ఆత్మ, శరీరము మృతుల్లో నుండి రావాలి, ఆత్మ ఏమో పరదేశంలో నుంచి రావాలి. అది రావాలి, ఇది శరీరం లేపబడాలంటే నీవు భూమి మీద బ్రతుకున్నప్పుడు దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నీ శరీరంలో ఇమడబడి ఉండాలి. అర్థమైంది మీకు? అంటే ఈ రక్తము, ఈ శరీరము నీ శరీరంలోనికి రాకపోతే నువ్వు క్రీస్తు వాడువు మాత్రము కాదు. అది ఆయన లేపడు. నువ్వు లేపబడాలంటే నువ్వు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు భూమి మీద ఉన్నప్పుడు తీసుకోవాలి. ప్రతి ఆదివారాన తీసుకోవాలి. అర్థమైనా? ప్రార్థన చేసుకోండి. దయచేసి సందర్భాల్లో వచ్చి కనిపిస్తుంది, ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నీ పిల్లలకు రొట్టె ద్రాక్ష రసం ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలనేటువంటి అంశం మీద మాకు కొన్ని సంగతులు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ పిల్లలు నీ మాటలు విన్నారు. విన్న మాటలను బట్టి వారి ఆత్మీయ జీవితంలో ఆ మాటలు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాలలో వాటిని భద్రపరచుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఇది మా ప్రభా, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు చెప్పని దీవించండి. మీ కుమారుడు మా ప్రభా జాన్ పీటర్కి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. ఆయన తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దొరకరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. కుమారుని యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని, బిడ్డ బలహీనురాలని మేము విన్నాం, బిడ్డని ఆరోగ్యవంతురాలుగా చేయాలి. నీ సన్నిధిలో ఎడతెగక నీ సన్నిధిలో ఫలభరితమైన పాత్రగా వాడబడడానికి కృపను దయచేయండి. అలాగే రాత్రి తల్లి మా ప్రభా ప్రిస్కిల్లా గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ప్రతి సమస్యను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి ఎడల మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఇది మా ప్రభా తల్లి మనమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. మరలా మా ప్రభు సంఘంలో చేర్చబడి నీ కొరకు బ్రతకడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇది మా ప్రభా దివ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ మా ప్రభా నేను గర్భాన్ని తెరిచి మంచి గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. ఇంకా ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళందరినీ, అలాగే మా ప్రభా మరి గత వారంలో మరి చిట్టికి మా ప్రభా మరి అనారోగ్యంగా ఉందని నేను విన్నాను, ప్రార్థించాం. అలాగే మరలా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. కుమార్తె మా ప్రభా మీ సన్నిధికి రావడానికి మీ కృపను దయచేశారు. బిడ్డకి ఇంకా ఆరోగ్యం దయచేయండి, బలపరచండి. ఆయన బిడ్డ తల్లిని మా ప్రభా చెల్లిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. బలపరచండి. ఆయన ఆత్మీయతలో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్యను, కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆయుష్ని ఉండి ఆరోగ్యం దయచేయండి. నీ పరిచర్యలో బలపరుస్తుంది. నీ సేవకుడైన నాకు ఇంకా మీ మహాజ్ఞాన సంగతులు మీ పిల్లలకు తెలియపరచుట కొరకు, వారికి అలాగే వివరించవాలని అలాగే వివరించడం కొరకు జ్ఞానమును, తెలివిని, వివేచనను మా ప్రభా మీ శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణను నాకు దయచేసి మీ సేవలో బలపరిచి నడిపించమని, ఈ కొడుకులు ముగించుకున్న వారి గృహాలకు వెళుచుండగా నెమ్మదిని, సమాధానాన్ని వారందరికీ దయచేయమని మా ప్రభువును మీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాను. మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమెను ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్తైనటువంటి పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు నిజం సదా మనకును సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడ్డకు సదా తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఆల్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ. చిన్న మనం చేసిన తర్వాత వెళ్ళిపోతుంది.